గైస్, వెల్కమ్ టు జూనియర్ హ్యాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ పెనిట్రేషన్ టెస్ట్ అండ్ రిపోర్టింగ్. ఇంటర్నల్గా వెబ్సైట్ ఆర్గనైజేషన్స్ లేదా ప్రాబ్లం ఉందా లేదా అని. సో ఆ రిపోర్ట్ త్రూ మనకు పెనిట్రేషన్ టెస్టర్ టెస్ట్ చేస్తాడు లేదా చేస్తారు, టీమ్ ద్వారా చేస్తారు. వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే బగ్స్, ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఆ రిపోర్ట్ ద్వారా. లేకపోతే బయట ఉన్న హ్యాకర్స్ కానీ లేకపోతే ఎథికల్ హ్యాకర్స్ కానీ వీళ్ళు టెస్ట్ చేసి బగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్తారు. ఆ రిపోర్ట్లో మనకి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఉంటుంది. లైక్ టూల్స్ ఏం వాడతారు, బగ్స్ ఏమున్నాయి వెబ్సైట్లో, ఇంకా వల్నరబిలిటీస్ ఏమున్నాయి, ఇష్యూస్ ఏమున్నాయి, ఇంక్లూడింగ్ రికమెండేషన్ ఆఫ్ ప్యాచింగ్. సో పెనిట్రేషన్ టెస్టింగ్ రిపోర్ట్ అనేది ఇట్లుంటుంది. ఎఫెక్టివ్ సమ్మరీ. మనం రిపోర్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి పోయారంటే మీది CV లేకపోతే వాడు యాక్సెప్ట్ చేయడు కదా. మీరు కూడా ఒక బగ్ ఫైండ్ చేస్తే ఒక వెబ్సైట్ నుంచి ఆ బగ్ వాళ్ళకి ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ఇవ్వాలి. ఏడ బగ్స్ ఉన్నాయి, మీరు ఏం టూల్స్తో ఫైండ్ చేసారో అవన్నీ ఫైండ్ చేసి మీరు వాళ్ళకి చెప్పాలి. ఇవన్నీ ఉంటాయి. సో ఏడ మంచి ఉంది లేకపోతే ఏడ బాగాలేదు ఇవన్నీ ఉంటాయి. ఇంటర్నల్ నెట్వర్క్ పారామీటర్, వైర్లెస్ నెట్వర్క్ పారామీటర్. సో ఇక్కడ ఫెయిల్ అని ఉంది, ఇక్కడ యాక్టివ్ అని ఉంది, ఇక్కడ ఎక్సలెంట్ ఉంది, ఇక్కడ అన్యాక్సెప్టబుల్ ఉంది. సో ఇక్కడ ఎన్ని 1 2 3 4 5 డాట్స్ ఉన్నాయి కదా. రెడ్ డాట్ క్రిటికల్, నార్మల్గా పింక్ డాట్ వచ్చేసి హై, ఆరెంజ్ డాట్ వచ్చేసి మీడియం, లో డాట్ ఇది గ్రీన్ కలర్ వచ్చేసి లో, యాష్ కలర్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్. మనకి ఇన్ఫర్మేషన్ నుంచి సెండ్ చేస్తుంది. ఇది పింక్ కలర్ వచ్చేసి డైరెక్ట్ థ్రెట్ టు కీ బిజినెస్ ప్రాసెస్. రెడ్ కలర్ క్రిటికల్ కదా, ఇమీడియట్ థ్రెట్ టు కీ బిజినెస్ ప్రాసెస్. అంటే ఇవన్నీ తెలుస్తాయి మనకి, ఎంత రిస్క్ ఉన్నది, ఏం చేయాలి, ఏ టూల్ యూజ్ చేస్తే మనకి ఆ బగ్ అనేది తీయొచ్చు అనేది. ఈ రిపోర్ట్స్ తయారు చేసి వాళ్ళకి పంపితే మీరు ఇంతవరకు మీరు ఇట్లా ఏం పని చేయలేదు అనుకోండి, మిమ్మల్ని ఆ కంపెనీ హైర్ అనే వేసుకుంటుంది, లేకపోతే మిమ్మల్ని జాబ్లో మొత్తానికి మీకు ఏమైనా ఇంత మనీ అని ఇస్తుంది. మనీ అంటే చిన్నగా కూడా ఉండదు, మినిమం 10 lakhs 5 lakhs ఉంటుంది. సో పెనిట్రేషన్ టెస్టర్కి బగ్ హంటర్కి చాలా డిమాండ్ ఉంటుంది బయట. ఇన్సెక్యూర్ నెట్వర్క్ అంటే హై లెవెల్ ఉన్నాయి ఇవి. సో ఈ కలర్ ఉంది, హై రిస్క్ హ్యూమన్ రిలేటెడ్ రిస్క్. వీడన్నీ మనము ఫైనాన్షియల్ లాస్ ఇవన్నీ పెడుతుండాలి మనం. సో రిపోర్ట్ అనేది ఇట్లా తయారు చేస్తుండాలి మనం. వాళ్ళకి ఆర్గనైజేషన్కి ఇట్లా క్రిటికల్, హై, దానిలో కూడా మనం ఇట్లా ఒకలాగా తయారు చేసి ఇవ్వాలి. వల్నరబిలిటీస్ ఒక టేబుల్ తయారు చేసి ఇవ్వాలి, సర్క్యులర్ టేబుల్ తయారు చేసిస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి వాళ్ళకి ఒక మెయిల్లో పంపిస్తే వాళ్ళు ఆ మెయిల్ చూసుకొని వెబ్సైట్ని టెస్ట్ చేసి మనకి చెప్తారనమాట. Security experts perform security testing which demonstrates the following results. చూడండి, రెడ్ డాట్ వచ్చేసి 35% ఉంది, పింక్ డాట్ వచ్చేసి 37% ఉంది, ఆరెంజ్ డాట్ ఉంది 201 ఉంది, ఇది గ్రీన్ కలర్ ఉంది 94% ఉంది, యాష్ కలర్
అదేమో 5% ఉంది. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ బై ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ బై బగ్స్, ఇక్కడ బగ్స్ అని ఉండాలి, అది లేదు ఇక్కడ. సో ఇక్కడ తీసేసిన, ఎడిట్ టేబుల్ తీసేసిన. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ బై బగ్స్ నేను ప్రాక్టికల్కి ఎందుకు చూపిస్తలేనంటే, ప్రాక్టికల్లో చూపిస్తే ఈ పాటికి 2 వీడియోస్ పోయినాయి. ఆండ్రాయిడ్ హ్యాకింగ్ విత్ ఇంటర్నెట్, అది ఏదో తీసేసారు మన ఛానల్లో, వీడియో తీసేసారు, యూట్యూబ్ తీసేసింది, మొత్తానికి వీడియోనే తీసేసింది. ఇంకా అట్లా ఒక్క వీడియో తీసేసిందంటే మన ఛానల్ మొత్తానికే పోతుంది. అందుకని ప్రాక్టికల్ చూపిస్తలేను, లేకపోతే వెబ్సైట్ మీద టెస్ట్ చేస్తుంటే. ఒక వెబ్సైట్ కూడా ఉంది, ఆ వెబ్సైట్ అందరికి ఫ్రీనే. ఆ వెబ్సైట్ చూపించాలనుకుంటే మళ్ళీ యూట్యూబ్ చాలా ఇప్పుడు స్ట్రిక్ట్ అయింది కదా కమ్యూనిటీ గైడ్లైన్స్, అందుకే చూపిస్తలేను. సో ఇదే, ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే చెప్పండి, పంపిస్తా. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నా లేకపోతే మెయిల్ అన్నా కమెంట్ చేయండి, నేను అందరికి పీడిఎఫ్ పంపిస్తా కావాలంటే. సో వీటి నుంచి మీరు అన్నీ రీడ్ చేసి దాని పర్పస్ ఏంది, కంటెంట్ ఏంటి అని అన్ని క్లారిటీ ఉంది, చూసుకొని చేసుకోండి. ఈ రిపోర్ట్ ఎలా చేయాలనేది ఉంది. సో ఓకే, థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, జూనియర్ హ్యాక్. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మనీ ఎలైట్ ఎర్నర్స్, దీనిలో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కూడా చెప్తా, ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ గైస్.